అందరికీ నమస్కారం. ఎస్బీఆర్ టాక్స్ ఛానల్ స్వాగతం. మిత్రులారా, మీ కంప్యూటర్ సైన్స్కి ఉన్న క్రేజ్ గురించి మనం మళ్ళీ ప్రత్యేకంగా మాట్లాడాల్సిన అవసరం లేదు. మీరు కట్ ఆఫ్లో చూస్తే కంప్యూటర్ సైన్స్తో పాటు 2 రెట్లు, 3 రెట్లు, 4 రెట్లు, 10 రెట్లు, 15 రెట్లు కూడా మిగతా కొన్ని బ్రాంచెస్గా కట్ ఆఫ్ ఉన్నాయి. ఉదాహరణ మీకు ఎన్ఐటి వరంగల్ యొక్క సిఎస్సి కట్ ఆఫ్ చూస్తే 3,000 లోపు ఉంది. అదే కొన్ని బ్రాంచెస్ యొక్క కట్ ఆఫ్ 30,000, 40,000 వరకు ఉంది. ఓపెన్ కేటగిరీ చెప్తున్నాను, అంటే 10-15 రెట్లు. మరి అట్లని ఆ బ్రాంచెస్ అంత నాసిరకమా, వాటి చదివితే ఫ్యూచర్ లేదా, ప్లేస్మెంట్స్ రావా? ఈ సమాచారం చాలామందికి లేదు. మనము ఈ చర్చలో మనం ఏం చేస్తున్నామంటే, చాలా ఎక్కువ కట్ ఆఫ్ ఉండి చాలా ఈజీగా సీట్ వస్తూ అద్భుతమైన కెరీర్ ఉండేటువంటి బ్రాంచెస్ గురించి డిస్కస్ చేస్తున్నాం. అంటే కాంపిటీషన్ లేని అన్నీ మంచిగా ఉన్నాయని దాని అర్థం కాదు. అంటే తక్కువ కాంపిటీషన్ ఉండి ఎక్కువ మందికి అవేర్నెస్ లేకుండా సరిగా చూజ్ చేసుకున్నటువంటి బ్రాంచెస్ గురించి సవివరంగా తెలుసుకుంటాం. ఎందుకంటే మన గెస్ట్కు అనేక రకాల మీకు సమాచారం ఉంది. అనేక విధాలుగా మరి ఐఐటి ధన్బాద్లో చదువుకున్నారు. మాడ్యులస్ అంటే చాలామంది తెలిసినటువంటిదే. హైదరాబాద్లో ఒక రకంగా ద బెస్ట్ ఫ్యాకల్టీ ఎక్కడుంది అని నన్ను అడిగితే నేను ఎలాంటి సంకోచం లేకుండా మాడ్యులస్ పేరు చెప్తాను, ఫ్యాకల్టీ వరకు. సో అట్లాంటి మాడ్యులస్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా పనిచేస్తున్నాడు. 2 times సివిల్ సర్వీస్ ఇంటర్వ్యూ చేశారు వారు. దురదృష్టవశాత్తు త్రుటిలో సివిల్ సర్వీస్ ఉద్యోగం మిస్ అయింది. కాబట్టి వారు మీకు తగిన వ్యక్తి. ఎందుకంటే పబ్లిక్ పాలసీ, జియో పాలిటిక్స్, టెక్నాలజికల్ డెవలప్మెంట్స్, సో ఈ స్టూడెంట్స్ యొక్క పల్స్ ఎట్లుంది, పేరెంట్స్ పల్స్, అన్ని రకాలుగా అన్ని రకాల పార్శ్వాలు తెలిసిన వ్యక్తిగా మనకు ధర్మసార్ అనేకసార్లు మన ఛానల్లో మాట్లాడారు. నమస్తే సార్. నమస్తే సార్. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మళ్ళీ మన చర్చ ఏంటంటే, ప్రతి ఒక్కరి చర్చ సిఎస్సి ఎందుకు కొంచెం ప్రాబ్లం ఉంది, ఏ ఎఫెక్ట్ ఉంది, ప్లేస్మెంట్ తగ్గిపోయింది అనేటువంటి భావనలో పేరెంట్స్ ఉన్నారు. కానీ మరి ఆల్టర్నేటివ్ ఫ్యూచర్ ఉందనేటువంటి విశ్వాసం పేరెంట్స్ రావడం లేదు. ఇంకోటి ఎందుకంటే వాళ్ళు ఒక కాలేజీ కట్ ఆఫ్ చూస్తే ఒక సిఎస్సి కట్ ఆఫ్ చూసి వదిలేస్తున్నారు. నేను ఇప్పుడు ఐఐటి హైదరాబాద్ 600 వస్తే కంప్యూటర్ సైన్స్ వస్తుంది, బాంబేలో 60 వస్తుంది, ఎన్ఐటి వరంగల్లో 3,000 వస్తుంది. సో ఎంసెట్లో సిబిఐట్లో చూస్తే మీకు బహుశా 2,000 వస్తే సిబిఐట్లో వస్తాయి. అదే సిబిఐట్లో కొన్ని బ్రాంచెస్ 30,000 కూడా వస్తాయి, 50,000 కూడా వస్తాయి. అంటే నిజంగా దాని ఫ్యూచర్ లేదంటే ఉంది. మరి అంటే కేవలం అవగాహన లేకపోవడం వల్ల మంచి కాలేజీలో మంచి బ్రాంచ్ వదిలిపెట్టి పనికి మాలిన కాలేజీలో కంపిటీషన్ చేరుతున్నారు. సో దీనికి మనము కొన్ని బ్రాంచెస్ మనం పరిచయం చేస్తే దాని ఫ్యూచర్ ఎట్లుంది అనేటువంటి మన అవేర్నెస్ మీలాంటి వాళ్ళు ఇస్తే ఆసక్తి ఉన్న వాళ్ళు చేస్తారు. కాబట్టి దీని గురించి మనం మాట్లాడదాం సార్. మీ దృష్టిలో కొన్ని బ్రాంచెస్ కాంపిటీషన్ తక్కువ ఉండి ఎక్కువ ప్రచారం లేకుండా మంచి ఫ్యూచర్ ఉండేటువంటి, మనం వీటి గురించి ప్రస్తుతం మాట్లాడలేదు. కంప్యూటర్ సైన్స్ కానీ, ఈసీ కానీ, ట్రిపుల్ కానీ, మెకానికల్ 4 మాట్లాడలేదు. ఎందుకంటే 4 గురించి సమాచారం చాలామందికి ఎంతో కొంత ఉంది. అవి 4 కాకుండా మిగతా బ్రాంచెస్లో మంచి బ్రాంచెస్ తక్కువ కాంపిటీషన్ ఉండి బాగుండేటువంటి, సో వాటి గురించి ఏం చెప్తారు కొన్ని బ్రాంచెస్? సివిల్ ఇంజనీరింగ్ సార్, మైనింగ్ ఇంజనీరింగ్, తర్వాత ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్, తర్వాత మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీ టైప్ ఆఫ్ రిలేటెడ్ థింగ్స్, రోబోటిక్స్, ఈ టైప్ ఆఫ్ బ్రాంచెస్ చెప్తా సార్. ఇట్లాంటివి సార్. ఇప్పుడు యాక్చువల్గా ఫస్ట్ మనం పెద్దగా ఎక్కడ ఛానల్ లేని సమాచారం మైనింగ్ ఇంజనీరింగ్. సో బేసిక్గా పేరు చాలా వరకు అపోహల మీదకి వెళ్ళి చాలా నడుస్తున్నాయి. మైనింగ్ ఇంజనీరింగ్ చాలామందికి ఉండే ఇంప్రెషన్, మనకు సింగరేణి కోల్ మైన్స్ మా నార్త్ తెలంగాణలో అందరూ తెలుసు. మైనింగ్ ఇంజనీర్ అంటే బొగ్గు బాయిలో పనిచేయాలి. జనరల్ ఇన్ఫర్మేషన్ ఏమిటంటే మైనింగ్ ఇంజనీరింగ్ అంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి పనిచేయాలి. మెటలర్జీ అనగానే పెద్ద పెద్ద మెటల్స్లో వేడి ఫర్నేస్లలో వాటి ఇట్లా పనిచేయాలి. సో ఇట్లాంటి కొన్ని అపోహలు ఉన్నాయి మైనింగ్. కాబట్టి వీటి మీద ఫస్ట్ 1 by 1 వెళ్దాం సార్. మీరు ఐఎస్ఎం ధన్బాద్, ఇండియన్ స్కూల్ ఆఫ్ మైన్స్లో ధన్బాద్ చదువుకున్నారు కాబట్టి సో ఈ మైనింగ్ ఇంజనీరింగ్ ఉండే ఆపర్చునిటీస్ ఏంటి సార్? సార్ అంటే యాక్చువల్గా ఇనిషియల్గా ఫ్రెషర్ 4 years తర్వాత పాస్ అవుట్ అయిన తర్వాత యాజ్ ఏ ఫ్రెష్ క్యాండిడేట్ కింద ప్రతి దాంట్లోనూ వర్క్ నేర్చుకునేలాగా అలాట్మెంట్ ఉంటుంది సార్. సో మేబీ ఇనిషియల్గా 1 year
మీరు అన్నట్లు అండర్ గ్రౌండ్ మైన్కి వెళ్ళి అక్కడ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకునే స్కోప్ ఉంటుంది. లైక్ ఎందుకంటే ఇప్పుడు మనం కంపెనీ సీఈఓ అయినా గ్రౌండ్ లెవెల్ నుంచి ప్రతిదీ తెలియాలి కాబట్టి ఐఏఎస్ అయినా కూడా చిన్న జాబ్ నుంచి తెలియాలి కాబట్టి నీకు ఆబ్వియస్లీ ప్రతి ఏరియాస్లోనూ మనకి పోస్టింగ్ ఇస్తారనమాట. ఈవెన్ అండర్ గ్రౌండ్ మైన్స్, ఓపెన్ కాస్ట్ మైన్స్, ఇంకా నార్మల్గా మైన్స్ అయిపోయాక మైన్లో సేఫ్టీ దాంట్లో ఒక 3-4 months ప్రతి దాంట్లోనూ మనకి పోస్టింగ్ ఉంటుంది సేఫ్టీలో. ఎందుకంటే సేఫ్టీ చాలా ఇంపార్టెంట్ మైన్స్లో. సో సేఫ్టీ దీంట్లో ఉన్నప్పుడు మనకి ఇంకొకటి ఏంటంటే సిఎస్ఆర్ యాక్టివిటీస్లో కూడా ఒక 3 months పోస్టింగ్ ఉంటుంది. సో ఇప్పుడు మైనింగ్ వల్ల నియర్ బై ఏరియాస్ ఎఫెక్టెడ్ ఉంటారు కాబట్టి అక్కడ కూడా పోస్టింగ్ ఉంటుంది. సో చాలా ఇవి ఉంటాయి. ఓన్లీ మైన్లోకి వెళ్ళి మనకి కంప్లీట్ మన హెల్త్ పోగొట్టుకునే ఆ టైప్ ఏమి ఉండదు. సో చాలా సెక్టర్స్లో ఉంటాయి. ఇప్పుడులాగా లేదు, మనం ఏమి కంప్లీట్ లేబర్ వర్క్ టైప్ ఆఫ్ ఏమీ ఉండదు. ఇంకొకటి ఏంటంటే సార్ ఆపర్చునిటీస్ అంటే సో జనరల్గా లైక్ ఆన్ అన్ యావరేజ్ స్టార్టింగ్ పే కూడా బాగానే ఉంది సార్. అప్రాక్సిమేట్లీ అంటే నీకు నార్మల్ కాలేజెస్లో చేరిన 6 నుంచి స్టార్ట్ అవుతుంది మినిమం. 6 to 10 అలా కూడా ఉంది బేసిక్. అంటే జస్ట్ కంపెనీలో లో ప్రొఫైల్లో జాయిన్ అయినా కూడా సో బాగానే ఉంది. యావరేజ్ పే అయితే మనకి 12 అలా కూడా ఉంది. లైక్ హైయెస్ట్ పే 30-40 కూడా ఉంది. ఆస్ట్రేలియాలో కొన్ని కంపెనీస్ ఉన్నాయి, అవి ఇండియా వచ్చి హైర్ చేసుకుని వెళ్తున్నాయి తీసుకొని. ఐఎస్ఎం ధన్బాద్ అయినా ఖరగ్పూర్ అయినా ఆస్ట్రేలియా నుంచి కంపెనీస్ వచ్చి హైర్ చేసుకుని వెళ్తున్నాయి. ఓకే, కంపెనీ పేరు నాకు కరెక్ట్ రావట్లేదు, ఆర్తో స్టార్ట్ అవుతుంది, జస్ట్ కరెక్ట్ గుర్తు రావట్లేదు. బట్ వాళ్ళు వచ్చి అయితే 40 అంటే అది ఐ వాజ్ టెల్లింగ్ అబౌట్ 5 years బ్యాక్. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ ఉంటుంది, 55-60 అలా ఉంటుంది. సో అంత ప్యాకేజెస్ ఇచ్చి తీసుకెళ్తున్నారు, ఎందుకంటే ఎక్కడ దొరకట్లేదు. అంటే ఇప్పుడు మనకి అన్నట్లు ఇండియాలో రిసోర్సెస్కి ఏం తక్కువ లేదు, అది ఎక్స్ట్రాక్షన్కి గవర్నమెంట్ కూడా చాలా ట్రై చేస్తుంది. ఇప్పుడు సీబెడ్లో కూడా చాలా మైనింగ్ ట్రై చేస్తున్నారు, కాకపోతే మనకి ఇంకా అంత టెక్నాలజీస్ రాలేదు. సో యాజ్ ఏ యంగ్ పీపుల్ వాళ్ళు స్లోగా నేర్చుకొని మేబీ వాళ్ళ ఒక మిడ్ టర్మ్కి వచ్చేసరికి ఈ టెక్నాలజీస్ అన్నీ వస్తే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి. ఎందుకంటే మన దగ్గర చాలా రిసోర్స్, ఇండియా ఈజ్ కంప్లీట్లీ రిసోర్స్ రిచ్ సార్. అంటే గవర్నమెంట్ పాలసీ చెప్తున్నాను, ఇండియా ఈజ్ కంప్లీట్ రిసోర్స్ రిచ్. కానీ మన దగ్గర టెక్నాలజీ కానీ అంత ఇంజనీర్స్ కానీ ఎక్స్ట్రాక్ట్ చేసే ఇది లేరు, స్కిల్ఫుల్ లేరు. సో నేనేమంటున్నా అంటే ఎందుకు స్కిల్ఫుల్ లేరు అంటే అందరూ సిఎస్సి అని తీసుకోవడం వల్ల నీకు దేశానికి కూడా నష్టమే, అది దేశానికి కూడా నష్టమే. సో నేనేమంటున్నా అంటే నార్మల్గా ఇలాంటి ఇప్పుడు గవర్నమెంట్ కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ గుడ్ ఇంజనీర్స్ లైక్ ఇలాంటి ఎక్స్ట్రాక్ట్. ఎందుకంటే ఆబ్వియస్లీ జీడిపి కూడా రిసోర్సెస్ ఎక్స్ట్రాక్ట్ చేయగలిగితే పెరుగుతుంది కదా. సో కానీ అలాంటివి దొరకట్లేదు. అంటే నార్మల్గా అలాంటి ఇంజనీర్స్ అయినా అలాంటి టెక్నాలజీస్ అయినా దొరకట్లేదు. సో స్లోగా గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా పెరుగుతున్నాయి. సో రిక్వైర్మెంట్ అయితే చాలా ఉంది. చాలా తక్కువ కాలేజీలు ఉంటుంది అసలు. ఐఐటీస్లో మీకు ఖరగ్పూర్, ధన్బాద్, రూర్కీ ఉంది సార్. రూర్కీలో ఉంది. ఇంకా కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఎన్ఐటీలో కూడా దాదాపు బహుశా నాకు తెలిసి రూర్కెలాలో ఉండొచ్చు, దుర్గాపూర్ 2-3 ఎన్ఐటీస్ ఉండొచ్చు అంతే. ఎక్కడైతే ఇండస్ట్రీస్ మైన్స్ ఎక్కడ ఉన్నాయో అక్కడ 2-3 ఎన్ఐటీలు తప్ప వేరే ఎక్కువ వాటిలో లేవు. సో బహుశా మైనింగ్ ప్రైవేట్ ఇంకా ఒకటి కూడా లేదు మనకు తెలంగాణ ఏపీలో. ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఒకటి, ఒక జేఎన్టీ ఒకటి, మంత్రినీళ్ళు ఒకటి ఉంది, ఇంకెక్కడ మైనింగ్ లేదు మన దగ్గర. సో తక్కువ సీట్స్ ఉన్నాయి, రిక్వైర్మెంట్ ఎక్కువ ఉంది. నాకు తెలిసి మీకు మైనింగ్ తీసుకొని కొంచెం మంచి పెర్ఫార్మెన్స్ ఇస్తే, యావరేజ్ పెర్ఫార్మెన్స్ ఇస్తే జాబ్లో అసలు డోకా లేదు. ఈవెన్ యాక్చువల్గా రీసెంట్గా ఇంతకుముందు ఏంటంటే మన ఒక 1927 యాక్ట్ ప్రకారం అంటే గర్ల్స్కి మైనింగ్ ఇంజనీరింగ్లో లేదు, బట్ దాన్ని అమెండ్మెంట్ చేశారు. ఇప్పుడు గర్ల్స్ కూడా మైనింగ్ కోర్సెస్ తీసుకోవచ్చు. వాళ్ళకి ఆఫీస్ రిలేటెడ్ థింగ్స్ అంటే లైక్ అండర్ గ్రౌండ్ మైన్స్ లో డే టైమ్ లో వెళ్ళే R&D ఉంది. డే టైమ్ లో సిమెంట్ కూడా మైనింగ్ కిందకి వస్తుంది కదా, సిమెంట్ ఇండస్ట్రీస్ లేదు సార్, అది మెటీరియల్ సైన్సెస్ కింద వస్తుంది అనుకుంటా. ఓకే, కోల్ మైన్స్, గోల్డ్ మైన్స్, మైకా, ఐరన్ ఓర్, మైకా, ఒడిస్సా రీజియన్, జార్ఖండ్ రీజియన్, తర్వాత మన తెలంగాణ కొత్తగూడెం. సరే, ఇప్పుడు మైనింగ్ సంబంధించినటువంటి ప్రైవేట్లో కూడా ఉన్నాయి కదా జాబ్స్? ఉన్నాయి సార్. కేర్ ఇన్ ఇండియా, తర్వాత జిందాల్ గ్రూప్ ఉంది, వేదాంత గ్రూప్ ఉంది, టాటా స్టీల్, ఇవన్నీ ఉన్నాయి సార్. ఓకే సార్, యాక్చువల్గా సో మైనింగ్ ఇంకోటి కట్ ఆఫ్ బహుశా మీ ధన్బాద్ చదువుకుంటే 2000 లోపు సిఎస్సి ఉంటే బహుశా 20,000 కూడా వస్తుండొచ్చు మైనింగ్. కేటగిరీ ఉంటే వస్తుంది సార్, నార్మల్గా జనరల్ అయితే 12 అలా వస్తుంది, 6 times. ఎందుకంటే నెంబర్ 1 కాబట్టి రన్నర్ ఇంతమంది వీడియోలో కూడా ఐఐటి ఖరగ్పూర్ కంటే ఐఎస్ఎం ధన్బాద్ మైనింగ్లో నెంబర్ 1. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు సివిల్ సర్వీస్ కూడా ప్రిపేర్ అవుతుంది కాబట్టి సివిల్ ఇంజనీరింగ్ మీద మీరు నాకు వీడియో కంటే ముందు చాలా కొత్త విషయాలు చెప్పారు. సివిల్ ఇంజనీరింగ్ ఇప్పుడు మీరు ఏమన్నారంటే సాచురేట్ అయింది,
కానీ భవిష్యత్తులో అద్భుతమైన అవకాశం ఉండబోతున్నాను. ఏంటి అసలు పబ్లిక్ పాలసీ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది సివిల్ ఇంజనీరింగ్? సార్ యాక్చువల్గా ఇప్పుడు గవర్నమెంట్ పుష్ వచ్చేసరికి కంప్లీట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేస్తుంది సార్. ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ చాలా లైక్ బీజేపీ అయినా ఇంతకుముందు 10 lakhs crores రూపీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టారు. మన కొత్త ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయడం మొత్తం బడ్జెట్ లాస్ట్ 2 years కంటిన్యూస్ అంతే పెట్టింది. సార్ సో చాలా చాలా పుష్ చేస్తుంది అనమాట. బడ్జెటరీ ఎలొకేషన్ అయినా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అసలు ఇండియాని గ్లోబల్ హబ్గా తయారు చేయాలని చాలా పుష్ చేస్తుంది. చాలా ఇంపార్టెంట్ కూడా. సో ఎందుకంటే లైక్ పర్సెప్షన్ అబౌట్ ఇండియా ఇంకా అదర్ కంట్రీస్లో చాలా పెరిగింది ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్. సో యాక్చువల్గా ఏమైందంటే ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ నేను నేషనల్ హైవే అథారిటీస్ NHAI తీసుకుంటే లైక్ బిఫోర్ pre-2014 మీకు అప్రాక్సిమేట్లీ పర్ డే 11 km per day రోడ్స్ వేసేవాళ్ళు. సో ఆఫ్టర్ 240 లైక్ రీసెంట్లీ లైక్ బిఫోర్ దిస్ ఎలక్షన్ లైక్ నార్మల్గా ముందు ఎలక్షన్కి 32+ kilometers per day చేశారు. నీకు అంత ఒక్కసారి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అదే కాక లాస్ట్ 70 ఏళ్ళలో ఎంత రోడ్స్ వేసిందో మోడీ 10 ఏళ్ళలో అన్ని రోడ్స్ వేసని చెప్తుంటారు కదా. రియాలిటీ కూడా కదా, మీకు తెలిసిన డాటా. సో ఆల్మోస్ట్ చాలా మీరు తెలంగాణలో మీరు ఎటువైపు వెళ్ళినా ఒక హాఫ్ అన్ అవర్ జరిగింది నేషనల్ హైవే టచ్ అవుతుంది. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు మనం వీడియో చేస్తున్న దానికి కొద్ది దూరంలో ఇక్కడ లింగంపల్లి BHL పెద్ద ఫ్లైఓవర్ వచ్చింది. మీరు హైదరాబాద్ ఎక్కడ చూసినా మధ్య ఫ్లైఓవర్స్ ఉన్నాయి. సో ఈవెన్ ఇండియన్ రైల్వేస్ కూడా చూసుకుంటే నార్మల్గా ట్రైన్స్ ఇది కూడా సివిల్ ఇంజనీరింగ్ లేకుండా ఇది లేదు సార్. నార్మల్గా ట్రైన్స్ బాడీ అయినా నార్మల్గా ఎవ్రీథింగ్ అంటే ఇప్పుడు మీకు నార్మల్గా మీకు బుల్లెట్ ట్రైన్స్ తీసుకున్నా వందే భారత్లు తీసుకున్నా ప్రతి దాంట్లోనూ సివిల్ ఇంజనీర్ రిక్వైర్మెంట్ అయితే ఉంది. పెరిగింది ఒక రకంగా చాలా సార్. ముఖ్యంగా మోడీ గవర్నమెంట్ యొక్క ప్రాధాన్యత క్రమం ప్రకారం ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల డెఫినెట్గా సివిల్ ఇంజనీరింగ్ ప్లస్ అర్బన్ డెవలప్మెంట్ ఇప్పుడు ప్రతి దాంట్లో ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ ఇప్పుడు నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ సిటీ కన్స్ట్రక్షన్ ఇప్పుడంతా అర్బన్ ప్లానింగ్ అంతా సివిల్ ఇంజనీర్ లేకుండా జరగదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా కన్స్ట్రక్ట్ చేసిన సిటీస్ అయినా అమరావతి అయినా కొత్తగా కన్స్ట్రక్షన్ చేసిన సిటీస్కి సివిల్ ఇంజనీర్స్ కంపల్సరీ. ఈవెన్ డైరెక్టర్ లెవెల్ నుంచి నార్మల్ గ్రౌండ్ లెవెల్ ఫోర్స్ వరకు చాలా మంది రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఈవెన్ మనకి ప్రైవేట్ సెక్టర్ వచ్చేసరికి GMR లాంటి అదాని GMR ఎయిర్పోర్ట్స్, మెట్రో ప్రాజెక్ట్స్ మెట్రో దేశమంతా రాబోతున్నాయి. కొత్త కొత్త విమానాశ్రయాలు వస్తాయి, గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్స్ వస్తున్నాయి. తర్వాత షిప్ యార్డ్స్ చాలా సార్. ప్రతి భవిష్యత్తులో కూడా మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదనే మోడీ గవర్నమెంట్ చాలా ఎక్స్పాన్షన్ అంటే ఒక రకంగా గవర్నమెంట్ పబ్లిక్ పాలసీ వల్ల సివిల్ ఇంజనీరింగ్ వాల్యూ పెరగబోతుంది. చాలా ఆల్మోస్ట్ ట్రిపుల్ అవుతుంది ఇంకా ఓకే నెక్స్ట్ కమింగ్ ఇయర్స్ లో. ఎందుకంటే మెకానికల్ తో సమానంగా అవకాశాలు ఉంటాయి. చాలా సివిల్ ఇంజనీరింగ్ తోటి MBA చేస్తే కూడా చాలా ఉంటాయి అంటారు కదా. మేనేజ్మెంట్ కమ్ సివిల్ ఇంజనీర్ అలా ఉంటే MBA చేస్తే మేనేజ్మెంట్ చాలా. అది ఇప్పుడు జనరల్గా ఇప్పుడు గవర్నమెంట్ యాక్చువల్గా పాలసీ ఏం చేస్తుందంటే ఎవరైతే సపోజ్ ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ప్లస్ MBA ఉంది, సో కంపెనీ డైరెక్టర్గా అయ్యే ఛాన్స్ ఇస్తున్నారు. సో ఎందుకంటే ఇప్పుడు కంపెనీ డైరెక్టర్ ఎవరో జనరలిస్ట్ ఉండే కంటే స్పెషలైజ్డ్ నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఉంటే బెటర్ ఉంటుందని. సో ఇప్పుడు సివిల్ ఇంజనీరింగ్ ప్లస్ డొమైన్ నాలెడ్జ్ ఉంటుంది. డొమైన్ నాలెడ్జ్ ఉన్న పర్సన్కి ఎక్కువ తెలుస్తుందని అట్లా చేస్తున్నారు. సో గవర్నమెంట్ అయితే మాత్రం లైక్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా పుష్ చేస్తుంది. దానివల్ల సివిల్ ఇంజనీరింగ్కి ఫ్యూచర్లో చాలా గ్రోత్ అయితే ఉంటుంది. సార్ యాక్చువల్గా నెక్స్ట్ మెటీరియల్ సైన్స్ అండ్ మెటలర్జీ గురించి కూడా మీరు అన్నారు, ఏంటి అసలు? ఇప్పుడు నార్మల్గా సార్ ఫర్ ఎగ్జాంపుల్ సపోజ్ మనం ఇప్పుడు ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తీసుకున్నా ఫస్ట్ ఆ ప్లేస్ని స్టడీ చేయాలి. సో ఆ ప్లేస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో కట్టడం కాదు కదా, అది ఎంత వరకు విత్స్టాండ్ చేసుకోగలదు, ఏంటి మెటీరియల్స్ ఏంటి, సో రీసెర్చ్ దాని మీద. సో ఎందుకంటే ప్రతి ప్రాజెక్ట్కి ఫస్ట్ వెళ్ళి స్టడీ చేయాలి, అది అసలు విత్స్టాండ్ అవుతుందా లేదా, తర్వాత అసలు ఏ లిమిట్ వరకు కట్టగలగాలి. ఇప్పుడు మనకి ఇప్పుడు నార్మల్గా తీసుకోండి సిటీస్లో దాని పేరేంటి ప్రతి బిల్డింగ్స్ కన్స్ట్రక్షన్ చాలా రైజ్ అవుతున్నాయి. సో ప్రతి దానికి ఫస్ట్ మెటీరియల్ సైన్సెస్ వాళ్ళ పర్మిషన్ ఉండాలి, ఎన్విరాన్మెంట్ పర్మిషన్ ఉండాలి. ఎందుకంటే అసలు మనకి ఫ్లోర్స్ ఇంతవరకు పాసిబుల్ అవుతుందా లేదా, అసలు కింద సాయిల్ విత్స్టాండ్ చేసుకోగలదా లేదా, ఈ సాయిల్లో ఏ కంటెంట్ ఉంది ఏంటి, ప్రతిదీ తెలుసుకోవాలి సార్. అంటే నార్మల్గా సో ఇప్పుడు ప్రతి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన GHMC తీసుకున్నా అందులో మెటీరియల్ సైన్స్ ఇంజనీర్ అప్రూవల్ కంపల్సరీగా ఒక పర్సన్ ఉంటారు, అంటే జనరల్గా ఉంటారు, స్పెషలైజ్డ్ నాలెడ్జ్. సో అంటే మేబీ మనకు అతను డైరెక్ట్ కాంటాక్ట్ ఉండదు, కానీ వాళ్ళ అప్రూవల్స్ అయినా వాళ్ళ రిక్వైర్మెంట్ అయితే ఉంది. ఇంకొకటి ఏంటంటే సార్ ఫ్యూచర్లో గవర్నమెంట్ రీసెర్చ్ మీద ఎక్కువ స్పెండ్ చేస్తుంది, R&D మీద ఇంతవరకు. ఎందుకంటే మన ఇండియా ఈజ్ నాట్ లెస్ దాన్ ఎనీ అదర్ సూపర్ పవర్ ఇన్ ద వరల్డ్. కానీ మన దగ్గర రీసోర్సెస్ ఉన్నాయి, కానీ దాన్ని కంప్లీట్గా 100% మనం తీయట్లేదు.
సో ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే రీసెంట్గా చాలా ఎక్స్ప్లోరేషన్ మిషన్స్ అని పంపిస్తుంది. సీబెడ్కి వెళ్ళి అక్కడ ఏ టైప్ ఆఫ్ మినరల్స్ ఉన్నాయి, ఎంత డెప్త్లో ఉన్నాయి, ఏంటి మనం ఎలా ఎక్స్ట్రాక్ట్ చేయగలగాలి అని సముద్రయాన్ మిషన్ అని ఒకటి చేసింది. సో 6000 మీటర్స్కి వెళ్ళారు డెప్త్లో, అక్కడ ఏ మినరల్స్ ఉన్నాయి ఏంటి. సో అవన్నీ మెటీరియల్ సైన్సెస్ వాళ్ళు కంపల్సరీగా అంటే చెప్తున్నాను మీకు, ఒకవేళ అలాంటి ఫ్యూచర్లో అలాంటి మిషన్ సక్సెస్ అయితే సో దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి కంపల్సరీగా ఇప్పుడు ముఖ్యంగా మెటీరియల్ సైన్స్ మెటలర్జీకి డిఫెన్స్లో డిఆర్డిఓ స్పేస్లో ఏవియేషన్లో అన్ని సెక్టర్స్లోనే ఉంది సార్. నేను మినరల్స్లో వీటన్నిటిలో కూడా స్టీల్ ఇండస్ట్రీస్ వీటిలో కూడా చాలా ఉంటాయి. డిఫెన్స్ సెక్టర్ కూడా సార్ నేను మీరు ఇన్ఫర్మేషన్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ చేసి సో మీకు థోరియము యురేనియము వీటికి సంబంధించిన నిల్వలు స్పేస్ లో చాలా ఇప్పుడు స్పేస్ సెక్టర్ మీరు అన్నారు, ఇస్రో వాళ్ళకి చాలా రిక్వైర్మెంట్ ఉంది మెటీరియల్ సైన్సెస్. స్టీల్ వాళ్ళకు అట్లా మిస్టమర్ హాల్ అలాయిస్ వాళ్ళు అవన్నీ ఉంటాయి కదా. తర్వాత ఇప్పుడు ఏవియేషన్ లో కూడా మీకు టాటా ఆదిపట్లలో ఉంది. సో వాళ్ళకు కూడా ఏవియేషన్ లో కూడా మీకు మెటీరియల్స్ కావాలి కదా సార్. నార్మల్ గా దాన్ని ఎంత కన్జ్యూమ్ బర్న్ చేస్తే ఎలాన్ మస్క్ కూడా మెటలర్జీ రూల్స్ అని చెప్పి ఒక స్టేట్మెంట్ చాలా ఉంటుంది. అసలు ట్విట్టర్ లో అది చాలా సెన్సేషన్ అయింది. అంటే యాక్చువల్ మేము ఈ విషయంలో వర్క్ చేసాం సార్ లాస్ట్ టైం ఎంజిఐటీలో. మెటలర్జీ సీట్స్ ఉండట్లేదు, చాలా వెరీ ఇంట్రెస్ట్, చాలా మంది తెలియదు. లాస్ట్ ఇయర్ అంటే మేము 24లో దాన్ని వర్క్ చేసాము వాలంటరీగా, దాని ఎలాంటి కమర్షియల్స్ లేవు. 23లో వాళ్ళ సీట్స్ 3 మెటలర్జీ, చాలా మంది తెలియాలి పేరెంట్స్ కూడా. నిండిన సీట్లు 3 60కి సుమారుగా. ఇన్ఫర్మేషన్ లేదు అదే చెప్తాను. 3 సీట్లు నిండినాయి 60కి, 55-60కి. అంతకుముందే 5. సో వాళ్ళ మేనేజ్మెంట్ ఏం చేశారంటే మెటలర్జీకి మీది క్లోజ్ చేస్తాము, ఎవరు నిండట్లేదు అని చెప్తే వాళ్ళు ఎవరెవరినో కనుక్కుంటే మా పేరు చెప్పారట. వీళ్ళు చెప్తే వింటారు వీళ్ళు, పేరెంట్స్ ట్రస్ట్ వర్తి అని చెప్తే ప్రొఫెసర్ మమ్మల్ని కలిసారు. సార్ ఆపర్చునిటీస్ ఉంటే చెప్తాం, ఊరికే చెప్పడం మీ సీట్స్ కోసం నింపడం న్యాయం కాదని చెప్తే మీకు అథెంటిసిటీ కోసం మెటలర్జీ బాగుంటుందని చెప్పి ఐఐటీ హైదరాబాద్ డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకొని పంపారు. మూర్తి గారు, బిఎస్ మూర్తి గారు, వారు మెటలర్జీ చదివారు. సో వారితో కూడా ఇంటర్వ్యూ చేస్తాం మనం. చేసి అద్భుతమైన ఫ్యూచర్ ఉండబోతుందని చెప్పేసి ఇప్పుడు మీకు స్కై రూట్ వాళ్ళకి సంబంధించినటువంటి వైస్ ప్రెసిడెంట్ కిరణ్ గారితో మాట్లాడాం, మన జూమ్లో కూడా వచ్చారు. తర్వాత మిధాని డైరెక్టర్తో కూడా మేము రికార్డ్ చేయలేదు కానీ పర్సనల్గా మాట్లాడాం. మిధాని డైరెక్టర్ మెటలర్జీ అంతా. సో మెటలర్జీలో చాలా మీకు నంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ ఉన్నాయి. ఉదాహరణకు తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఒక ఎంజీఐలో మాత్రమే ఉంది, గవర్నమెంట్ జేఎన్టీలో ఉంటుంది. సో కాబట్టి ఇది కూడా మాకు చాలా లాస్ట్ ఇయర్ చాలామంది ఎక్స్పర్టైజ్ కూడా ఇచ్చారు, అందుకే మీకు కూడా దానికి యాడ్ చేస్తున్నాను సార్. నెక్స్ట్ ఈ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఏంటి సార్? సార్ ఇది ప్రొడక్షన్ ఇంజనీరింగ్ అన్నీ సార్ లైక్ నార్మల్గా మెకానికల్ రిలేటెడ్, ఇప్పుడు ఏది అయినా మెకానికల్ రిలేటెడ్ వాళ్ళు ఉంటారు, ఎలక్ట్రికల్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ కోర్సెస్ ఉంటాయి, అన్నీ ఇప్పుడు అన్ని బ్రాంచెస్ ప్రొడక్షన్ వాళ్ళు. దీనికి ఎక్కడ లాభం? వాళ్ళు మెకాట్రానిక్స్ ఎక్కడ పనిచేస్తున్నారు అంటే మెకాట్రానిక్స్ ప్రొడక్షన్ ప్రొడక్షన్ సార్ ఇప్పుడు ఏది ఇప్పుడు ప్రతి కంపెనీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బిహెచ్ఎల్లో తీసుకోండి, బిహెచ్ఎల్ మ్యానుఫ్యాక్చర్స్ జనరేటర్స్ అనుకోండి, జనరల్గా హై వోల్టేజ్ జనరేటర్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాయి. సో అది ఆ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్షన్ ఇంజనీరింగ్ టీమ్ ఎట్లా బెటర్ చేయగలదు అని ఉంటారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి నాలెడ్జ్ ఏంటంటే మెకానికల్ నాలెడ్జ్ ఉంటుంది, మెకానికల్ ఇంజనీరింగ్ వాళ్ళ నాలెడ్జ్ ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంటుంది, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ నాలెడ్జ్ ఉంటుంది. సో వాళ్ళు దాన్ని బెటర్ అంటే ఎఫిషియెంట్గా కన్వర్ట్ చేయగలరు. సో దానికి కూడా ఫ్యూచర్ ఉంది సార్. ఇప్పుడు మీకు మెకానికల్ ఎలక్ట్రికల్ వాళ్ళకి ఏ టైప్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయో ప్రతి కంపెనీలో మెకానికల్ ఎలక్ట్రికల్ ఉన్న కంపెనీ ప్రతి దాంట్లో చాలా తక్కువ వాటిలో ఉన్నట్టు అంటే మనకి ఆపర్చునిటీస్ కాలేజెస్ తక్కువ దాంట్లో కోర్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎన్ఐటి ట్రిచీలో ఉంది ప్రొడక్షన్ ఇంజనీరింగ్. సో తక్కువ కాలేజెస్లో ఉన్నాయి, కానీ ఆపర్చునిటీస్ అయితే మెకానికల్ వాళ్ళకి ఎలక్ట్రికల్ వాళ్ళకి ఎలా ఉన్నాయో అదే లెవెల్లో ఉన్నాయి. అదే లెవెల్ లో కాంపిటీషన్, చాలా తక్కువ కాంపిటీషన్ చేరొచ్చు. మెకాట్రానిక్స్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ అన్నీ కలిపి సార్. ఏం చేస్తే ఒక మెకాట్రానిక్స్ చేసే పని ఏముంటుంది అసలు? ఇది లైక్ మనకి నార్మల్గా ఇప్పుడు ఐఓటీ ఇంటర్నెట్ ఆఫ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవి యూస్ చేసి ప్రొడక్షన్ని ఎఫిషియెంట్గా చేయడం అంతే. ఓకే, బట్ మోస్ట్లీ ఇట్ విల్ కమ్ అండర్ మెకానికల్ బ్రాంచ్. ఎలక్ట్రానిక్స్ అప్లికేషన్స్ కూడా కూడా అప్లికేషన్స్ కూడా ఉంటాయి. ఓకే సార్.
ఇది ఇది ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఏంటి సార్? సార్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్కి మంచి స్కోప్ ఉంది సార్. ఈవెన్ గవర్నమెంట్ కూడా మనకి ఓవర్ హాలింగ్ అని MRO అని అంటారు. ఓవర్ హాలింగ్ దాని మీద ఆల్మోస్ట్ రీసెంట్ బడ్జెటరీ లైక్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో సమ్ 20,000 crores స్పెండ్ చేసింది ఏవియేషన్ సెక్టర్లో ఓవర్ హాలింగ్. ఎందుకంటే ఇప్పుడు వరకు మనకి ఇప్పుడు సపోజ్ ఏదైనా ఎయిర్ క్రాఫ్ట్ ప్రాబ్లం అయితే మన దగ్గర రిపేర్ చేసే ఇది లేదు. మనం వేరే కంట్రీస్కి వెళ్ళి అక్కడ రిపేర్ చేసుకొని మళ్ళీ తీసుకురావాలి. సో ఇండియాని ఒక సూపర్ పవర్ చేయాలి, ఇండియాలోనే ఓన్. ఇప్పుడు మనకి ఎంత ఇప్పుడు ఆల్మోస్ట్ 5 times అయింది మన ఏవియేషన్ సెక్టర్, లైక్ 2014 ఆఫ్టర్ 2014 లైక్ ఇప్పుడు చూసుకుంటే లైక్ 3-4-5 times ఎక్స్ట్రా పెరిగింది. లైక్ కంప్యూటర్స్ కానీ ఇదంతా. సో ఇప్పుడు నార్మల్గా అంటే నేను ఏవియేషన్ అంటే అది ఓన్లీ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అంటే ఓన్లీ ఏవియేషన్ గురించి అనట్లేదు, చాలా ఉంటాయి ఇప్పుడు స్పేస్ టెక్నాలజీస్ అయినా. కాకపోతే మన దగ్గర చాలా లిమిటెడ్ కాలేజెస్లోనే మాత్రమే ఉంది. కొన్ని కాలేజెస్లో ఉంది కానీ అక్కడ అంత ఫ్యాకల్టీ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. కదా మంచి టాప్ కాలేజ్ అయితేనే చేరాలి. ఐఐటి మద్రాస్ ఉంటుంది, ఖరగ్పూర్లో ఉంటుంది, బాంబే కూడా ఉండొచ్చు బహుశా. ఈవెన్ ఐఐఎస్టీ ఇస్రో వాళ్ళు ఒక సెపరేట్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐఐఎస్టీలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇంజనీరింగ్ తిరువనంతపురంలో ఉంది. ఇస్రో వాళ్ళది డైరెక్ట్ ఇస్రో వాళ్ళు డైరెక్ట్ గా ఈవెన్ ప్లేస్మెంట్స్ కూడా తీసుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి స్పెషలైజ్డ్ ఏవియేషన్ అదే ఏరోనాటికల్ ఇంజనీరింగ్ వాళ్ళు కావాలి. ఎందుకంటే వాళ్ళు ఎవ్రీ ఆల్మోస్ట్ 3-4 monthsకి ఒక మిషన్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ ఉంది. కాకపోతే ఇది ఈ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అయినా మెకాట్రానిక్స్ అయినా మంచి కాలేజెస్లో మాత్రమే చేరాలి. అంటే ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు మనం కాలేజ్ చేరామనుకోండి నార్మల్గా అంటే అక్కడ ఫెసిలిటీస్ కానీ ఫ్యాకల్టీ కానీ కరెక్ట్గా లేకపోతే మనకి ఏమీ ఇన్ఫర్మేషన్ రాకుండానే మనము జస్ట్ ఎగ్జామినేషన్ క్లియర్ చేసి రావాల్సి వస్తుంది. దాని తర్వాత మళ్ళీ మనకు నాలెడ్జ్ కావాలంటే మళ్ళీ మనం స్పెషలైజేషన్స్ అనే వేరే కోర్సెస్ అదే వేరే దగ్గరికి వెళ్ళి ఇప్పుడు అదర్ కంట్రీస్కి వెళ్ళి చేయాల్సి వస్తుంది అనమాట. సార్ యాక్చువల్లీ ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇది చాలా ఓల్డ్ కోర్సు, చాలామంది సమాచారం లేదు, దీని గురించి ఏమంటారు సార్? రైట్ నౌ ఇంకా చెప్పాలంటే నెక్స్ట్ ఫ్యూచర్ ఉండే బ్రాంచ్ అంటే ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ప్రతి దాంట్లోనూ ఆటోమేషన్ టెక్నాలజీస్ అన్నీ ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అంటే ప్రతి ఈవెన్ ఏది తీసుకున్నా ఫ్యూచర్ అంతా అంటే ఎలా అంటే ఇప్పుడు మనకి వర్క్ చాలా స్మార్ట్గా అయిపోవాలి. ఏ పనైనా ఇప్పుడు నార్మల్గా ఏదైనా అంటే ఇప్పుడు మనం ఏం చేయకూడదు కానీ వర్క్ అయిపోవాలి. అదంతా అవ్వాలంటే ఇన్స్ట్రుమెంటేషన్ టెక్నాలజీస్ అన్నీ మనకి యూసేజ్ రావాలి. సో గవర్నమెంట్ ట్రై చేస్తుంది, ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు కూడా చాలా R&D దీని మీద చేస్తున్నారు. చాలా R&D ఆల్మోస్ట్ 7 కోర్సులు ఇదొకటి. ఇంకోటి R&D వర్క్ చాలా చేస్తున్నారు దాని మీద. ఎందుకంటే ఫ్యూచర్ అంతా ఇన్స్ట్రుమెంటేషన్ ఆటోమేషన్ దీని రిలేటెడ్ టెక్నాలజీసే ఉంటాయి. సో లైక్ ఆ కోర్సెస్ మీద వర్క్ చేయడం కానీ ఫ్యాకల్టీస్ మీద వర్క్ చేయడం కానీ దాని తర్వాత లైక్ కంపెనీస్ కూడా ఓకే దీన్ని ఎలా మనం 100% ఎక్స్ట్రాక్ట్ చేయగలం లైక్ ఉన్న సోర్సెస్ తోటి అని చాలా R&D అయితే జరుగుతుంది. సో ఫ్యూచర్లో మంచి ఇప్పటికీ ఉంది కానీ ఏంటంటే లో ప్రిఫర్డ్ బ్రాంచ్ జనరల్గా చూస్తే. అంటే ఇప్పుడు మామూలుగా సిఎస్సి ఫ్యూచర్ అయితే ఉంది, అండర్రేటెడ్ కాకపోతే ఈవెన్ గవర్నమెంట్ అయినా ఇప్పుడు యూపీఎస్సీ ఇంజనీరింగ్ సర్వీసెస్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ లేదు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఉంది. ఈవెన్ ఇంజనీరింగ్ సో మోర్ కోర్ ఈసీ కంటే మోర్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఎక్కువ అవసరమని. సరే లాస్ట్గా ఈ మధ్య ఎక్కడ చూసినా స్కూళ్ళల్లో కూడా రోబోటిక్స్ ల్యాబ్, రోబోటిక్ టీచర్స్, రోబోటిక్స్ అని చేసేస్తుంది, మొత్తం ప్రచారం అయిపోయింది. రోబోటిక్స్ ఇంజనీరింగ్ కూడా ఉంది. రోబోటిక్స్ ఇంజనీరింగ్ ఏం చదువుతారు, ఏం నేర్చుకుంటారు, ఫ్యూచర్ ఏంటి, ఫ్యాకల్టీ ఉందా, అసలు ఏంటి సార్? సార్ ఇది మెకానికల్ బ్రాంచ్ కిందకి వస్తుంది మోస్ట్లీ కోర్గా లైక్. కానీ మన దగ్గర ఇప్పుడు అంత డెవలప్డ్ లేదు సార్. అంటే ఈ రోబోటిక్స్ బ్రాంచ్ అంత డెవలప్డ్ లేదు. మేబీ ఒక 10 years తర్వాత మంచిగా డెవలప్ అవుతుందేమో, బట్ ఇప్పుడు అంత డెవలప్డ్ లేదు. అంటే ఫ్యాకల్టీ లేదు అసలు. కోర్సెస్ అయితే ఒకటి ఏఐసిటి వాళ్ళు యూజీసీ వాళ్ళు కోర్సెస్ అయితే కరికులం పెట్టారు, కానీ ఆ కోర్సెస్ కూడా అంత ఇన్ఫర్మేషన్ లేదు. అంటే ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి ఆల్రెడీ డెవలప్డ్ ఉందనుకోండి ఒక సిస్టమ్, దాంట్లోకి ఈజీగా ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ ఇది ఇంకా అండర్ డెవలప్డ్ స్టేజ్, ఇంకా చాలా స్కోప్ ఉంది. అంటే డెవలప్ అయ్యే చాలా స్కోప్ ఉంది. కొన్ని కాలేజెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి. మంచి కాలేజ్ మంచి ఫ్యాకల్టీ ఉందని గ్యారెంటీ ఉంటే తీసుకోవచ్చు. కానీ ఇప్పుడు వరకు అయితే మన దగ్గర ఫ్యాకల్టీ ఇది తక్కువ ఉంది. అట్ ద సేమ్ టైం ఏ సిలబస్ ఉంటుంది సార్ రోబోటిక్స్ అంటే? ఏ గ్రూప్ ఇంజనీరింగ్స్ కలిపి ఉంటాయి? ఇది మల్టీడిసిప్లినరీ కోర్సే సార్. లైక్ ఈవెన్ ఇప్పుడు నార్మల్ మెకానికల్ వాళ్ళు కావాలి, సిఎస్సి వాళ్ళు కావాలి, తర్వాత ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కావాలి, ఎలక్ట్రికల్ వాళ్ళు కావాలి. ఎట్ ద సేమ్ టైం అన్నిటినీ అలైన్ చేస్తూ మనం డ్రోన్ టెక్నాలజీ అన్నీ కూడా రోబోటిక్స్ కింద వస్తాయి.
డోంట్ డిక్లేర్ ఫ్యూచర్ చాలా బాగుందని నరేంద్ర గారు చెప్తున్నారు కదా. అవును సార్. అంటే ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ రీసెంట్గా ఒక సమ్మిట్ కూడా జరిగింది డ్రోన్ టెక్నాలజీస్ మీద, ఈవెన్ మన ఆంధ్ర ఏపీ జరిగింది, సెంట్రల్ కూడా జరిగింది. సో జస్ట్ కాకపోతే స్టిల్ ఇంకా అండర్ డెవలప్డ్ స్టేజెస్ సార్ అది. అంటే ఓన్లీ ఫ్యూ కంపెనీస్ మాత్రమే దాని మీద ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మనం తీసుకున్నాం ఫర్ ఎగ్జాంపుల్, తర్వాత నేను హైర్ చేసుకునే కంపెనీ లేకపోతే, హైర్ చేసుకునే కంపెనీ లేకపోతే మళ్ళీ మనకి ఇది ఉండదు కదా. ఎందుకు హైర్ చేసుకోవట్లేదు అంటే ఇంకా అండర్ డెవలప్డ్ స్టేజ్ ఉంది కాబట్టి అది ఇంకా వర్క్ హ్యాస్ టు బి డన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. చాలా 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 గొప్ప విషయాలు చెప్పారు. ధన్యవాదాలు. భారత్ మాతకి జై. థ్యాంక్ యూ సార్.